గ్రామీణ ప్రాంత ప్రజలకు అదేవిధంగా ప్రతి పౌరుడు ఉపయోగించుకునేటువంటి ఆర్టీసీ సంస్థలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఐటీ మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి కొత్త మిషనరీ తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో 3 నెలల కింద ప్రారంభమైన పథకం ద్వారా డిజిటల్ పేమెంట్స్ దాదాపు 16-20% దాకా పెరుగుతూ ఉంది. తెలంగాణలో ఇప్పటికే దాదాపు 9-10 వేల బస్సులు 6,000 బస్సుల పైన ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కానీ అదేవిధంగా ప్యాసింజర్కు డెస్టినేషన్ ఇచ్చేటువంటి విధానం లోపల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తొందరగా టికెట్ ఇచ్చేటువంటి విధంగా పంచుకొట్టడము వాటికి వీటికి ఆ మాన్యువల్ కాకుండా టెక్నికల్ సిస్టమ్ లోపల కన్వీనియన్స్ అండ్ అకౌంటబిలిటీ ఉండాలంటే దానికి సంబంధించిన డాటా అంతా కూడా హెడ్ ఆఫీస్లో సింక్రనైజ్ అయ్యి ఎప్పటికప్పుడు బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, ఎక్కడి దాకా వెళ్తూ ఉన్నారు, రెవెన్యూ ఏంది అనేది అంతా కూడా ఆన్లైన్ చెక్ చేసుకునే సిస్టమ్ లోపల ఈరోజు ఆర్టీసీని వ్యవస్థీకరించడం జరిగింది.